వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్గా మనం ప్రతిరోజు వెజిటబుల్స్తోని రకరకాల కర్రీస్ తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. కానీ ఒక కాంబినేషన్ ఆఫ్ కర్రీ ఉందండి. ఒక కూర దాన్ని తయారు చేసి తీసుకుంటే కనుక మనకి కిడ్నీ ఇష్యూస్, అంతేకాదు మన లంగ్స్ ఇష్యూస్, అంతేకాదు ఇమ్యూనిటీకి సంబంధించి, అతిమూత్రానికి సంబంధించి ఇలా రకరకాల సమస్యలకు ఒకే ఒక కూర చెక్ పెడుతుంది వెజిటబుల్స్తో తయారు చేసేది. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, తయారీ విధానం ఏంటి, తీసుకునే పద్ధతి ఏంటి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మి తల్లి. గురూజీ, చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒకటే ఒక కర్రీ వెజిటబుల్స్తో తయారు చేసేది, అది చాలా రకాల సమస్యలకు చెక్ పెడుతుందని. అంటే జనరల్గా మనం కర్రీస్ చేసుకుంటూ ఉంటాము, అది మన టేస్ట్ కోసము లేదా ఏదో మన కంటి చూపు మెరుగుపడ్డానికో ఇలా ఒకదానికి ఉపయోగపడుతుంది అని తీసుకుంటూ ఉంటాం. కానీ మీరు చెప్పారు ఏంటంటే ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ కర్రీ, దీనివల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని. సో ఏంటి గురూజీ? మనం రీసెర్చ్ ఆల్రెడీ వాళ్ళు సెట్ చేసిన దాన్ని మనం మళ్ళీ కొత్తగా ఏదో వెతికి ఏదో సాధించినట్టు గర్వంగా ఫీల్ అవుతాం. కానీ మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. మన పెద్దవాళ్ళు ఈ కాంబినేషన్స్, అంటే ఏ పదార్థంలో, ఏ వస్తువులో, ఏ పదార్థంలో ఏ శక్తి ఉంది, అది మనకి ఎలా ఉపయోగపడుతుంది. కేవలం ఇప్పుడు భోజనం అనగానే అందరికీ గుర్తొచ్చేది కర్రీసే. ఏ కర్రీ వండితే రుచిగా ఉంటుంది, తినే పదార్థానికి రుచి కోసం ఆలోచించింది తప్ప ఇప్పుడు కూడా ఈ పదార్థంలో ఆ గుణాలు ఉన్నాయి, ఆ గుణాలు మన శరీరానికి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి అని చాలా తక్కువ ఆలోచిస్తాం. అలా ఆలోచించే వాటిలో ఎక్కువగా మనం వెజ్ ఆకుకూరలు తీసుకుంటాం. పాలకూర తీసుకోండి, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. అలాగే తోటకూర తీసుకోండి, కాల్షియం ఉంటుంది. లేకపోతే గోంగూర తీసుకోండి, ఐరన్ ఉంటుంది. ఇలా కానీ ఒక కర్రీ, అంటే మనం రెగ్యులర్గా తీసుకునే కర్రీలో కూడా ఆ గుణాలు ఉంటాయా, దానివల్ల మనకి మంచి జరుగుతుందంటే మీరు ఒక 2-3 సినిమాల్లో ఒక కామెడీ సీన్స్గా కింద వాడుతారు. సంసారానికి పనికిరాడు, బలహీనంగా ఉన్నాడంటే మునక్కాడే వేపుడు పెట్టు, మునక్కాడ కూర, మునక్కాడ చారు, ఇలా మునక్ గురించి మాట్లాడు. కానీ ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్స్ అప్పట్లో, ఇప్పటిది కాదు అప్పట్లోనే మ్యాక్సిమం ఎవరిళ్లలో చూసినా కష్టపడి కాయ కష్టం చేసే వాళ్ళ ఇళ్లలో ప్రత్యేకంగా వాళ్ళు ఈ కర్రీని ఎక్కువగా, అంటే మీరు చూడండి ఈ వలస కూలీలు రోడ్డు సైడు గుడిసెలు వేసుకుని వండుకుంటూ ఉంటారు. ఒక అద్భుతమైనటువంటి సువాసన, ఒక అద్భుతమైనటువంటి ఆ వాసన చూస్తే మనకు ఆకలేస్తుంది. ఆ కాంబినేషన్ చూస్తే కంపల్సరీ, అంటే అతి తక్కువ బడ్జెట్లో రుచికరము, ఆరోగ్యకరం. వాళ్ళు కష్టపడి పనిచేస్తారు. శ్రామికులు శ్రమ చేసేటప్పుడు వాళ్ళ శరీరాల్లో, అంటే వాళ్ళకి ఆక్సిజన్ అవసరం, అలాగే వాళ్ళు నీళ్ళు ఎక్కువ కూడా తాగుతుంటారు, వాళ్ళకి కిడ్నీస్ బాగా పనిచేయి. అందుకోసం మరి అంటే మన పెద్దలు ఎవరు దీన్ని ఈ కాంబినేషన్ కనిపెట్టారో, అద్భుతమైనటువంటి కాంబినేషన్ ములక్కాడ టమాటా వంకాయ. అంటే ఇది ప్రాచీన కాలం నుంచి ఉంది, ఎప్పటి నుంచో ఉందమ్మా, ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. అసలు ఆ కాంబినేషన్, అంటే మనకు చాలా కాంబినేషన్స్ అన్ని వాళ్ళు కనిపెట్టినవే. మనం ఏదో ఇప్పుడు నాన్ వెజిటేరియన్ని ఈ చెత్త కాంబినేషన్స్ కలుపుతున్నాం తప్ప ఇప్పుడు పూర్వం ఆలోచించిన ఆలోచన విధానం, అంటే ఒక రకంగా చెప్పుకోవచ్చు వాళ్ళలో ఎప్పుడైతే మనిషి ఆలోచన విధానం పరిపక్వత చెంది ఉంటుందో, విచక్షణ, అంటే చాలా రకాల పదార్థాలు ఉన్న కొన్ని కాంబినేషన్స్ మాత్రమే మిక్స్ చేయాలి. ఇది అంటే యాదృచ్ఛికం కావచ్చు, అంటే వాళ్ళు పెద్దలు ఏది చేసినా యాదృచ్ఛికం అయితే కాదు. 60-70 ఏళ్ల క్రితం మనకి మన ఆహారపు అలవాట్లు కానీ ఇలా ఉండేవి కాదు. కేవలం అందరూ కూడా సూర్యోదయంతో నిద్ర లేవటం, సూర్యోదయానికి పూర్వమే వాళ్ళు పనులకు వెళ్ళిపోవటం, సూర్యాస్తమయం లోపు ఇళ్ళకు చేరుకోవటం, రుచికరంగా వండుకోవడం, తినేయటం. 6:30-7 కల్లా వాళ్ళు నిద్రకి చేరిపోయేవాళ్ళు. మళ్ళీ తెల్లవారుజాన 3:30-4 గంటలు లేచేవారు. అంటే మరి ఇప్పుడు మన జీవితాల్లో ఏమైంది? మనకు అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఆరోగ్యం లేదు. కాంబినేషన్స్. అందుకని కంపల్సరీ మనం ఆ స్ఫురణని తీసుకొని కాంబినేషన్స్ మాత్రం, అంటే చాలా మంది చాలా ప్రయోగాలు చేసేస్తున్నారు. ఇక్కడ ఈ ప్రయోగానికి నేను చెప్పేది ఇది మునక్కాడ. మనం మునక్కాడ రెస్పిరేటరీ విధానానికి చెప్తున్నాం. అలాగే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మునగకాడుకున్నటువంటి శక్తి శుక్రశక్తి. ఇది ఊపిరితిత్తుల మీద, రెస్పిరేటర్ మీద పనిచేస్తుంది. అలాగే మనం వంకాయ తీసుకున్నప్పుడు కూడా వంకాయ కూడా శుక్రశక్తి. ఈ శుక్రశక్తి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే యూరినేటరీ మీద ఉపయోగపడుతుంది.
ఇక టమాటా తీసుకున్నప్పుడు మనకి కుజుడు అంటే మన మేషరాశికి సంబంధించిన శక్తి కుజశక్తి, కుజశుక్రుల కలయిక జీవితంలో ఏదైనా సాధించాలి, కళాత్మకంగా ఉండాలి, అద్భుతంగా ఒక మనిషి యొక్క గ్రోత్, అలాగే మన శరీరంలో ఎలిమినేషన్స్ వ్యర్థాలను విసర్జించడానికి ఇలాంటివన్నిటిని కాంబినేషన్ చేసుకుని చాలా మంచి కాంబినేషన్. ఈ ఒక్క కాంబినేషన్ అనేది అది కలిస్తే కనుక సో ఒకలాంటి అది ఒక పవర్ అనేది ఉంటుంది. సో అద్భుతమైనటువంటి అది మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉంటుంది. సో ఎస్ ఖచ్చితంగా గురూజీ నిజంగా మర్చిపోయాం మనం చాలా కాంబినేషన్ ఆఫ్ కర్రీస్ మర్చిపోయాం. ఓన్లీ మనం కాంబినేషన్స్ చూస్తాం ఏంటంటే నాన్ వెజ్ లో చూస్తున్నాము. అంతే. సో ఎక్కువ దాంట్లో ఏమన్నా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏమైనా వెరైటీగా ఏమైనా చేయగలమో అని ఆలోచిస్తున్నాం తప్ప అవును తినే ప్రతి పదార్థము మన జీవన శైలికి మన జీవన విధానానికి దోహదపడుతుందా అడ్డంకు పడుతుందా అనేది ఆలోచించాలి. అంతేకాదు గురూజీ ఇప్పుడు మీరు చెప్పే ఈ ప్రాసెస్ తోనే అంటే జనరల్ గా ఇంట్లో కర్రీస్ కూడా వండుకోవాలని కోరుకుందాము. ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే ఇక్కడ నేను మ్మ్. మీరు ఇవన్నీ చూడండి, మ్మ్. కొత్తిమీర, కరివేపాకు, వంకాయలు, మునక్కాడ, టమాటా, ఉల్లిపాయ, జీలకర్ర, మిరియాల పొడి, ఆవాలు, పసుపు, అల్లము, ఆయిల్. ఇంకేమైనా మిస్ అయినాయా మీరు రెగ్యులర్ గా చూసే వాటిల్లో? ఆ, మిర్చి మిస్ అయింది. అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు, నేను మిర్చిని అవాయిడ్ చేయండి, మిర్చి మన జీవితాన్ని నాశనం చేస్తుంది అని. మరి మిర్చి లేకుండా కర్రీ ఎలా ఉంటుంది? మ్మ్. ఇది నేను ప్రాక్టికల్గా నేను ఒక సంవత్సరంగా చేస్తూ తింటూ మ్మ్. మిర్చి చాలా ప్రమాదం. అందులో మీరు వీలైతే అవకాశం ఉంటే నేను చెప్పింది కాదు, టెస్ట్ చేయండి, ల్యాబ్కి పంపించండి. స్లో పాయిజన్ సైనైట్ ఉంది అందులో. మ్మ్. మిర్చిలో సైనైట్ ఉంది. దాన్ని కొన్ని దేశాలలో మలం మ్మ్. అంటే విసర్జ మనం విసర్జించేదాన్ని మళ్ళీ మనం తింటాం. ఓ, అంత చండాలమైనటువంటిది మనల్ని ఇబ్బంది పెట్టేస్తుంది. ఓకే. అది లేకుండా కర్రీని, కూరని మ్మ్. చాలా టేస్టీగా. ఇది మనం కరివేపాకు, కానీ ఇది కూరాకు. దీంట్లో చూడండి, మనం ఏదో సమస్య వచ్చింది, హెయిర్ ఫాల్ వచ్చింది, మ్మ్. కరివేపాకును పొడి చేసుకుంటే మంచిది. అవును. కూరలో వేసుకుని తినేస్తే మళ్ళీ సెపరేట్గా ఇంకొక పౌడర్ ఎందుకు, అవును. ఇంకొక శ్రమ ఎందుకు? ఇవి మనం కూరలో వేసిన తర్వాత తీసి పడేస్తాం. మ్మ్. కానీ దీనికి ఉన్నట్టు ఐరన్ ప్రాపర్టీస్, అలాగే ఇందులో ఫైబర్ ఉంటుంది, మ్మ్. చాలా రకాల అవును అన్ని రకాల ఔషధ గుణాలు అవును. ఉంటాయి. Yes. వీటిలన్నింటిలో ఒక మంచి కాంబినేషన్ లో పాడు చేయకుండా పచ్చిమిర్చి వేసి పాడు చేస్తున్నాం. వితౌట్ పచ్చిమిర్చి Yes. ఒక కర్రీని ఇది మెయిన్ వెజిటబుల్స్ చూసుకుంటే వంకాయ అండ్ ములక్కాయ టమాటా టమాటా ఇది కాంబినేషన్ అన్నమాట. కాంబినేషన్ సో చాలా చక్కటి కాంబినేషన్ గురుగారు. ముందుగా స్టవ్ ఆన్ చేయాలి. మన శరీరానికి చాలా అవసరం మ్మ్. B12. అంటే B12 శక్తి కోసమే కాదు, మన శరీరంలో మనం ఆక్సిజన్ తీసుకుని మ్మ్. కార్బన్ డైఆక్సైడ్ ని విడిచిపెడుతూ ఉంటాం. మన శరీరంలో ఐరన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఆ విసర్జించాల్సినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని విసర్జించలేకపోతే మనం నీరసంగా నిస్సత్తువుగా ఉంటాం. Yes. అప్పుడు B12 ఇవ్వడం వల్ల ఏమవుతుంది, మన బాడీలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటికి గెంటుతుంది. మ్మ్. అప్పుడు మనకు తెలియకుండా ఒకేసారి ఆక్సిజన్ ఫ్లో పెరిగి ధైర్యం వస్తుంది. అవును. ఈ మునక కాడలో ఉన్నటువంటి శక్తి అదే B12 ఫ్యామిలీ. Yes. ఆయిల్ అంటే ఇప్పుడు మనం ఆయిల్ వాడుతున్నాం, మంచి నూనె మ్మ్. ఉంటే మంచి నూనె వాడుకోవాలి, వేరుశెనగ నూనె. కానీ ఇప్పుడు ఇది శీతాకాలం కాబట్టి మనం వాడుకోవాల్సినటువంటి నూనె నూనె నువ్వుల నూనె, ఓకే. స్వచ్ఛమైనటువంటి గానుగలో పట్టించుకున్నటువంటి నువ్వుల నూనెనే మనం ఎక్కువ వాడుకోవాలి. ప్రస్తుతానికి మనం ఆయిల్ వాడుతున్నాం, అందుకని తక్కువ వాడుతున్నాం. మ్మ్. ముందుగా కూరాకు వేయండి, కొన్ని ఆవాలు. కొంచెం సరిపోతుంది. అంటే కంపల్సరీ ఏదన్నా ఫ్రై చేసినప్పుడు, ఉప్మా చేసినప్పుడు మాత్రమే తాలింపు వేస్తారు, మ్మ్. కానీ మనం కూరకు కూడా ఇలా చేసుకోవచ్చు. ఓకే. తాలింపు అంటే కరివేపాకు ఆవాలు, జీలకర్ర. అంతే. ఇది మనం డే టైంలో తీసుకుంటున్నాం కాబట్టి ఎవరికైనా అంటే మ్మ్. కావాలి గ్యాస్ట్రిక్ ఉంది అనుకుంటే మ్మ్. కంపల్సరీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ వండే కర్రీస్ లో మ్మ్. వాము వేసుకోవచ్చు. వాము. వాము ఓకే. అది మన డైజెషన్ సిస్టమ్ కూడా, అరుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. Yes. కంపల్సరీ పూర్వం అలాగే చేసేవారు. మ్మ్. ఉదయం చేసే అల్పాహారంలో వాడే చట్నీలు కానీ కర్రీస్ ఒకవేళ అప్పుడు తినేసే అలవాటు ఉంటే దాంట్లో కంపల్సరీ వాము వేసేవారు. అలాగే మధ్యాహ్నంలో కూడా మ్మ్. వాము ఎక్కువ వాడేవారు. మళ్ళీ సాయంత్రం వాము వాడకూడదు. ఓకే. ఇదంతా సన్నని సెగ మీద మాత్రమే చేయాలి. అంటే ఒకటి మ్మ్. అప్పుడు వచ్చే ఆ ఫ్లేమ్ ఏదైతే ఉందో మ్మ్. సరైన ఫ్లేమ్ కాదు. ఓకే. మనకి కట్టెల పొయ్యి మీద వచ్చే ఫ్లేమ్ కి ఈ ఫ్లేమ్ కి తేడా తేడా ఉంటుంది. ఉంటుంది. ఇంకా కానీ దాని మీద చేస్తే ఇంకా అద్భుతం. ఇంకా చాలా అద్భుతంగా వస్తుంది. కాకపోతే మ్మ్. అది ఫ్లేమ్ ఎంతలో ఉన్నా మ్మ్. దాని డెన్సిటీ ఏదైతే మనం కొలుస్తామో ఆ. అది అంతే ఉంటుంది. పదార్థం ఎక్కువ ఇక్కడ మనకి ఉడకడం కన్నా మ్మ్. వేడెక్కుగా ఆ వేడి వల్ల ఆ, ఇదైపోతుంది ఆ. అంతే తప్ప ఉడకట్లేదు. అందుకని రుచులు కోల్పోతాం. అవును. రుచిగా లేదు అని చేస్తున్నాం. అవును. మీరు సరదాగా ఎప్పుడన్నా లాంగ్ ట్రావెల్ వెళ్ళినప్పుడు మ్మ్. ఆ కట్టెల పొయ్యిల మీద, ఊక పొయ్యిల మీద టిఫిన్ సెంటర్ దగ్గర అవుతారు. మ్మ్. అక్కడ టిఫిన్ టేస్టీగా చాలా ఉంది. అద్భుతంగా ఉంటుంది. ఎందుకు టేస్టీగా ఉంది అంటే Because of మంట. కింద ఉండేటువంటి మంట. సో నెక్స్ట్ గురుజీ పసుపు అమ్మ,
సాధారణంగా చిటికెడు పసుపు ఉమ్, చాలా తప్పు అది. ఉమ్, పసుపు ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ మనం రంగు కోసం కారం వాడట్లేదు, ఉమ్. పసుపు ఎక్కువేయండి. ఓకే, ఒక స్పూనుడు పసుపు వేయండి. అంటే వేడి చేస్తుంది అంటారు కదా అది గురూజీ. ఎందుకు చేస్తుందమ్మా వేడి? పసుపు యాంటీబయాటిక్, వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. ఉమ్, కోవిడ్ వచ్చినప్పుడు కేజీలు కేజీలు తిన్నాం పాలల్లో కలుపుకొని. అవును. ఇది రెగ్యులర్గా తింటే అది మనం మళ్ళీ పని కట్టుకుని మెడిసిన్లా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఇప్పుడు మనం ఒక స్పూన్ వేసామమ్మా, ఉమ్, ఇంట్లో నలుగురు ఉంటారు, ఇంత కర్రీకి అది డివైడ్ అయితే ఎంతమంది ఎంత వచ్చింది? ఎగ్జాక్ట్లీ. కొంచెం ఆ కొంచెం. చిటికెడు పసుపు దాకా వచ్చేసాం మనం. ఉమ్, ఇప్పుడు మనకి ఉమ్, కారం లేదు, పచ్చిమిర్చి లేదు, ఉమ్, మరి స్పైసీ ఘాటు కావాలి కదా, ఉమ్. అందుకని అల్లం ఇది ముక్కల్లా కోసుకోవచ్చు, లేదంటే దంచుకుని పేస్ట్ లా కూడా వేసుకోవచ్చు. ఓకే, ముక్కల్లాగా అయితే పంటి కింద తగులుతూ తగులుతూ ఉంటుంది. ఉంటాయి. మిరియాల పొడి అమ్మ, ఇదే మన కారం. కారం ఇది మీకు సరిపడా చూసుకుని వేసుకోండి. ఉమ్, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా పసుపు వేడి చేస్తుంది ఉమ్. అని, మిరియాలు చలవ చేస్తాయి. ఉమ్. ఆ కాంబినేషన్, అందులో జీలకర్ర కూడా ఉంది, అది కూడా చలవ చేస్తుంది. ఓకే. ఇవన్నీ అపోహలే. కారం మిరియాలు వేడి చేస్తాయి, ఉమ్, పసుపు వేడి చేస్తుంది అని. ఇక్కడ ప్రాసెస్ లో ఉంది, అది పదార్థంతో పాటు ఉడుకుతోంది. చాలా చక్కటి అరుము వస్తుంది గురూజీ. అంటే మిరియాలు వేస్తే ఉమ్. మనం జనరల్ గా కారం వేస్తే ఘాటు 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 కనిపిస్తూ ఉంటుంది. ఏ వంకాయలైనా తీసుకోవచ్చు అంటారా? నల్ల వంకాయ ఇది దేశవాళీ వంకాయ. ఉమ్, సీడ్స్ చూసారా, మనకి గింజలు ఉన్నాయి. అవును. అంటే Seeds కంపల్సరీ ఉంటే మంచిది. ఉండాలి, కంపల్సరీ సీడ్స్ ఉండాలి. ఉమ్. మనం రెగ్యులర్ గా కొన్ని రకాల రెసిపీస్ అనేవి పరిచయం చేద్దాం గురూజీ. అంటే దోశలు ఎలా చేసుకుంటే దోశలు ఉమ్. హెల్త్ కి బెనిఫిట్స్ ఇస్తాయి, ఇడ్లీ ఎలా బెనిఫిట్ ఇస్తుంది, ఎలా చేస్తే అట్లాంటివి విక్రమాదిత్య గురూజీ గారి ఈ బ్రాండింగ్ రెసిపీస్ అనేవి మనం ఇద్దాము. నెక్స్ట్ మునక్కాడమ్మ. మగ్గిన తర్వాత టమాటా యాడ్ చేస్తున్నాం అమ్మా. ఈ 1 బౌల్ వేసేయచ్చు. ఇది మీరు కలర్ కోసం చూసుకుంటే పేస్ట్ లా చేసుకుంటే కూడా కలర్ వస్తుంది. ఓకే. అంటే మన గ్రేవీ లాగా కావాలనుకున్నప్పుడు చూడండి, కాంబినేషన్ కూడా ఎంత కలర్ఫుల్ గా ఉంది గురూజీ. చాలా అద్భుతం అమ్మా. వైట్, గ్రీన్, రెడ్ చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్దలని అంటే పెద్దల మాట చెద్దన్న మూట అని వాళ్ళు ఏది చేసినా బాగా ఆలోచించి భావితరాలకు ఉపయోగపడేదే చేస్తున్నాం. అవును. మనం ఇప్పుడు చేసేవన్నీ కూడా భావితరాలను పాడు చేస్తున్నాం. మనం తినే ఆహారమే మన మనస్సు అవుతుంది. మనసు పాడైతే శరీరం ఆటోమేటిక్గా అనారోగ్యం పాలవుతుంది. మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది మన పిల్లల భవిష్యత్తు. వాళ్ళకు మనం మంచి మార్గం వేయాలి. మనం పెట్టే ఆహారమే వాళ్ళ జీవితాలను నిర్దేశిస్తుంది. ఎంతసేపు కుక్ అవ్వాలి గురూజీ జనరల్గా ఇది? 15-20 మినిట్స్ అమ్మా. అందులో అంటే ఎక్కువసేపు ఉడకబెట్టేయటం వల్ల అందులో ఉండే ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు కదా, అలాగా వెళ్ళిపోతూ ఉంటాయి. హాఫ్ బాయిల్డ్ అయితే చాలా మంచిది. ఇప్పుడు మనం పచ్చివి తీసుకోవడం అలవాటు చేసాం. ఇంతవరకు ఎవరో కూడా ములక్కాడ జ్యూస్ కానీ వంకాయ జ్యూస్ కానీ ఎవరు చెప్పలా. అవును. మనం అట్లా అలవాటు చేసాం. అంటే పచ్చిగా తాగుతున్నప్పుడు బాగుంది, అంటే ఇలా అవసరం అన్న భోజనంలో కూడా తీసుకోవడానికి. అంటే ఇంకొంచెం ఎక్సెస్ 100% లేకపోయినా కనీసం ఒక 50-30% మనకి బాడీకి ఆరోగ్యానికి ఉపయోగపడిన చాలా అద్భుతం. కాబట్టి ఖచ్చితంగా గురూజీ హాఫ్ కుక్ అమ్మా సరిపోతుంది. ఓకే. కారం కానీ పచ్చిమిర్చి కానీ వాడలేదు. మీరు చేసి చూడండి. నేను గత 1.5 ఇయర్గా వితౌట్ పచ్చిమిర్చి, వితౌట్ ఎండుమిర్చి, కారం వాటర్ యాడ్ చేస్తున్నాం గురూజీ. ఇది అవ్వుద్దా? పచ్చిమిర్చి లేకుండా వంటలు వండగలమా, తినగలమా? రీసెంట్గా మా ఇంటికి గెస్ట్లు వచ్చారు, 15 రోజులు ఇలాగే చేసి పెట్టా. ఇంతకు మించి ఇంకేముంటుంది? ఇంకా ఎవరైనా ఆ గ్రేవీ ఇంకా కావాలి అనుకుంటే టమాటాని పేస్ట్ చేసినప్పుడు దాంతో పాటు ధనియాల పొడిని యాడ్ చేసుకోవచ్చు. అద్భుతమైనటువంటి కమ్మదనం వస్తుంది. అది యూరినేషన్ సిస్టమ్ కూడా ధనియాలు చాలా బాగా పనిచేస్తాయి. అవును గురూజీ, చాలా చలవ చేస్తాయి, వేడిని కూడా తగ్గిస్తాయి, అలాగే పైత్యాన్ని తగ్గిస్తాయి. సో ఈ కర్రీ వల్ల ఆరోగ్య లాభాలు అంటే ఏంటి గురూజీ? రెస్పిరేటరీ అమ్మా. B12 అంటే కేవలం శక్తి కోసం కాదు, మన శరీరంలో మనం తీసుకుని అంటే పాజిటివ్ నెగిటివ్ మాట్లాడుకుంటే పాజిటివ్ని తీసుకుని నెగిటివ్ని విడిచిపెట్టాలి. అందరం చేసే పని. మనం నిన్న మొన్న కూడా మాట్లాడుకున్నాం పాజిటివ్ నెగిటివ్. ఒక మనిషి పాజిటివ్గా మాట్లాడుతున్నాడంటే వెనక నుంచి నెగిటివ్ వెళ్తుంది. ఒక వస్తువు మనకు పాజిటివ్గా ఉపయోగపడుతుంది అంటే ఏసీ మనకి పాజిటివ్గా చల్లదనాన్ని ఇస్తుంది. బయట ఏమొస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ నెగిటివ్ వస్తుంది కదా. అంటే రెండు సైమల్టేనియస్గా జరుగుతుంది. ఇది మనలో జరిగేటువంటి ఆ పాజిటివ్ క్రియకి, ఆక్సిజన్కి సపోర్ట్ చేస్తుంది. ఊపిరితిత్తులు బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే కిడ్నీలలో ఉండిపోయినటువంటి వ్యర్థాలను విసర్జించడానికి. మీరు చేసి చూడండి. ఈ కర్రీ తిన్న రోజు
ఆ మరుసటి రోజు కూడా మీకు యూరిన్ ఫ్లో పెరగటం కానీ, Hmm. యూరిన్ క్వాంటిటీ పెరగడం కానీ, యూరిన్లో కలర్స్ చేంజ్ అవటం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎస్, ఖచ్చితంగా గురుజీ. చాలా చక్కటి రెసిపీ అండి ఇది. అంటే చిక్కగా మనం 2-3 స్పూన్లు కారం వేసేసి ఇంకా ఏమైనా వేసేస్తే చిక్కగా ఉంటుంది తప్ప దాంట్లో అది అనారోగ్యానికి మళ్ళీ 100% టెస్ట్ చేయండి. పచ్చిమిర్చిని ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయించుకోండి. అందులో మనకి సైనైట్, స్లో పాయిజన్ అంటే తక్కువ పీపీఎంలో ఉంది. నేను కొన్ని రకాల టెస్టులు చేయించిన తర్వాత మాట్లాడుతున్నాను. ఆర్సనిక్ దొరుకుతుంది కొన్ని వాటిలో. అవి మనకు తెలియకుండానే మన శరీరంలో మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వితౌట్ మనం పచ్చిమిర్చి లేకుండా వంటలు అంటే అందరికీ సమస్యలు ఉన్నాయి. మనకు ఫోన్ చేస్తారు వెజిటబుల్ థెరపీ లేకపోతే మెడిసిన్స్. మనం ఏ థెరపీ చేసుకుని మరి మెడిసిన్స్ వాడిన అవి పనిచేయాలంటే మనం పథ్యం కంపల్సరీ చేయాలి. ఇప్పుడు అందరూ అనారోగ్య సమస్యలతోటే ఉన్నాం, అందరం పథ్యం చేద్దాం. కొంతకాలం వాడటం మానేసి చూడండి, బాగుందంటే కంటిన్యూ చేయండి, బాగాకపోతే మీ యాజ్ ఇట్ ఈజ్ లైఫ్ని ఏదైతే ఉందో దాన్ని లీడ్ చేసుకోవచ్చు. చూడండి మ్యాక్సిమం ఇది బాయిల్ అయిపోయింది. మీకు ఏమైనా ఇందులో లోటు ఉంది అని అనిపిస్తుందో చూడటానికి? ఏమనిపించట్లేదు. పచ్చిమిరపకాయలు లేవు, కారం లేవు, ఏమనిపించదు. ఆరోగ్యకరం. మనం ఏది తింటున్నా ఇది నాకు దేనికి ఉపయోగపడుతుంది అని ఆలోచనతో తినండి. ఖచ్చితంగా గురూజీ. అంటే అందరూ ఇప్పుడు ఆలోచిస్తున్నారు కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి, ప్రోటీన్ ఎంత ఉంది, ఇవి ఆలోచిస్తున్నారు. అది కాదు, శక్తి ఎంత ఉంది, దాంట్లో ఉన్నటువంటి గుణాలు ఏంటి, నా ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద దేని మీద ప్రభావం చూపిస్తుంది, ఇది ఎలా నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనం ఆర్గాన్స్ ని ఇది మంచి శక్తివంతం చేస్తుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు స్వార్థంగా ఆలోచించాలి. ఇంత తింటున్నాను, ఈ తినేది నాకు ఇలా ఉపయోగపడాలి. కొత్తిమీర వేయండి. కొత్తిమీర కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గించే గుణం ఉంది, యూరిన్ ఫ్లోని పెంచే గుణం ఉంది. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు, బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, అతిమూత్ర సమస్య ఉన్న వాళ్ళు, యూరిన్ ఆగి వస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ బద్ధకంగా మత్తుగా ఉంటుంది, ఏ పని ఈజీగా చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది అద్భుతమైనటువంటి కర్రీ. కర్రీ ఎక్కువ తినండి, రైస్ ని తగ్గించండి. చాలా మంది రైస్ మీద అపోహలతోటి రైస్ మానేస్తున్నారు. అద్భుతంగా మీరు తినేది తృప్తిగా. అన్నం అనేది మనస్సమ్మ, చంద్రుడు. అంటే మనకున్న కొన్ని పదార్థాలు వాటికి గ్రహాలకి సంబంధం పెట్టారు. కందులు కుజుడికి సంబంధించినటువంటి పదార్థం, పెసలు బుధుడికి సంబంధించిన, అలాగే ధాన్యం చంద్రుడికి సంబంధించింది, అంటే మనస్కారకుడు. తింటున్నాం, అవి ఇవి చాలా రకాలు తింటున్నాం. తృప్తి అనేది ఎక్కడ దొరకట్లేదు. ఆ తృప్తి అన్నంలో దొరుకుతుంది. అందుకని కొంచెం అన్నం పెట్టుకోండి, కూర ఎక్కువ వేసుకోండి. గురూజీ అమ్మా, మనం కొత్తిమీర కూడా వేసేసాం. ఇప్పుడు చివరిలో మనం రుచికి ప్రాధాన్యం ఇస్తాం కాబట్టి, అలాగే ఈ ఉప్పు అనేది, లవణం అనేది మన శరీరంలో యూరినేటరీ సిస్టమ్ అంటే అధికంగా ఉన్నటువంటి నీటిని బయటికి గంటేస్తుంది. అంటే ఉప్పు ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం ఆ ఫ్లో పెరుగుతుంది. ఇది అంటే సహజ సిద్ధమైనటువంటి ఉప్పు కాబట్టి, సైంధవ లవణం కాబట్టి మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలామంది ఉప్పుని తగ్గించేయండి, తినకండి అంటారు, దానివల్ల ఎలాంటి లాభం లేదు. అలా తినకూడదు అన్నప్పుడు ఇది సృష్టి ఎందుకు జరిగింది, దీని అవసరం ఉంది కాబట్టి సృష్టి జరిగింది. అలాగే సముద్రపు నీటిని ఎండబెడితే ఉప్పు తయారవుతుంది అనేది ఎప్పటి నుంచి ఉంది? పాతకాలం ఉంది. ఎప్పటిదో మనకు, అంటే స్వతంత్రానికి పూర్వం కూడా ఉప్పు సత్యాగ్రహం అనే మాటను కూడా విన్నాం. అంటే దాని అవసరం చాలా ఉంది. ఉప్పుని చాలా మంది మానేస్తున్నారు, మానకండి. ఉప్పు వల్ల బీపీ రావట్లేదు. బీపీ అనేది అసలు రోగమే కాదు, దానికి సంబంధించి దాని పేరు పెట్టుకుని మనం ఉప్పును మానేస్తున్నాం. అలా మానక్కర్లేదు, ఇది చాలా అవసరం. ఉప్పు సరిపడా వేసేయండి. ఇది ఎవరికి సరిపడా వాళ్ళు, అందరు రుచులు ఒకేలా ఉండవు. అందుకని ఏంటంటే మనకు వడ్డనలో కంపల్సరీ ఉప్పు పెట్టేవారు. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే చివరిలో తినే మజ్జిగన్నం కోసం అనుకుంటున్నాం. వంటవాడు వాడి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేస్తాడు, అది వచ్చిన తర్వాత ఆ నోటి రుచిని బట్టి మనం కలుపుకోవడం కోసం. జనరల్ గా దీంట్లో రైస్ వేసి మళ్ళీ మనము జస్ట్ దాన్ని కుక్ చేసుకున్నా కానీ బాగుంటుంది. హ్యాపీగా దీన్ని బిర్యానీ అయిపోతుంది, స్టీమ్ బిర్యానీ. అవును, దీంట్లో రైస్ వేసి. గురూజీ మీరు చెప్పిన విధంగా కర్రీ రెడీ అయిపోయింది. అంటే ఇది అన్నిటికీ చెక్ పెట్టే కర్రీ, అన్ని రోగాలకి శక్తిని ఇస్తుందమ్మా. శక్తిని ఇవ్వడం ద్వారా మనకున్నటువంటి సమస్యలు మనం ఎదుర్కోగలం. ఇది హెల్దీ, 100% హెల్దీ. ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి లేవు, కారం లేదు. ఎసిడిటీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే చాలా సమస్యలు ఇప్పుడు అందరికీ మ్యాక్సిమం కార్బన్ డైఆక్సైడ్, లంగ్స్ ప్రాబ్లంతో, బ్రీతింగ్ ఇష్యూస్తో చాలా మంది సఫర్ అవుతున్నారు.
దానికి ఇది ఈ అద్భుతమైన శీతాకాలం ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే శీతాకాలంలో అంటే భగవంతుడు ఆ కాంబినేషన్ రెస్పిరేటరీకి కిడ్నీస్కి బాగు చేసుకోవడానికి ఇది చాలా మంచి సీజన్. మన కిడ్నీస్ని కూడా చాలా బాగు చేసుకోవచ్చు. అంటే మనం మొన్న మాట్లాడుకున్నాం, సమ్మర్లో వాటర్ ఎక్కువ తాగుతున్నాం కానీ వింటర్లో వాటర్ ఎక్కువ తాగుతాం. ఇక్కడ కిడ్నీకి పని ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇలాంటి కర్రీస్ని స్పైసీగా శుభ్రంగా మంచిగా ఉంటుంది, రెగ్యులర్గా తీసుకోవాలి. అందరూ కూడా ట్రై చేయాలని కోరుకున్నాం. ధన్యవాదాలు గురుగారు. సూర్యోస్మితల్లి.